కానీ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా కాసేపు చేద్దామంటే 1 గంట సేపు కూడా చదువుకోలేను, కళ్ళు నీళ్ళు కాస్తాను. 1 గంట సేపు కూర్చోడానికి నా నడుము నొప్పేస్తుంది. ఇంకా ఇప్పుడిప్పుడు నా కొత్తగా నేనేం నోటీస్ చేస్తున్నానంటే ఏదైనా ప్రశ్న అడగగానే వెంటనే జవాబు చెప్పడం నాకు అలవాటు, వెంటనే వస్తుంది నాకు. దీనికి జవాబు ఏమిటి? ఒక క్షణం ఆలోచించాల్సి వస్తుంది. క్రమక్రమంగా జ్ఞాపక శక్తి పోతుంది. అంటే శరీరం నేను చెప్పినట్టుగా వినదు, అది చెప్పినట్టుగా నేను వినాలి. దాని చేతిలో నేను ఉండాలి, అప్పుడు నాకు ప్రయోజనం లేదు. మరి ఇంత చిన్నప్పటి నుంచే మీకు వేదాంతం తెలిసి ఏం చేస్తారు? బ్రహ్మాత్మన సంస్థితి నాయన, నేను ఆత్మనే అని తెలుసుకుని అందులో ఉండిపో. అప్పుడు నా శరీరం ఏమవుతుంది? నీకు అసలు శరీరం లేదని తెలుస్తుంది. శరీరం లేదని తెలియటం ఏమిటండి? ఇది లేకుండా పోతుందా? ఎక్కడైనా పోదు. ఒక నాటకం వేయడానికి కోరుకున్నవాడు అరుణ్గోవికి నేను రామారావుని నేను రాముణ్ణి అన్న సంగతి ఎంత సత్యం కాదని తెలుసు. అరుణ్గోవికి ఏం తెలుసు? నేను అరుణ్గోవిల్ని తెలుసు. కానీ సెట్ మీద వాడెవరు? రాముడు. సెట్ మీద వాడికి ఒక భార్య కూడా ఉంది, ఒక అడవికి పంపించడం ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. తను రాముడుగా నటిస్తున్నాడు. ఇప్పుడు అరుణ్గోవిల్ రాముడి వేషం వేసుకున్నాడు కదా. రాముడిలాగా పంచ కట్టుకున్నాడు. ఒక ప్యాంటు కట్టుకొని వస్తే రాముడని మనం ఒప్పుకోం. పంచ కట్టుకున్నాడు, అదేదో మధ్య ఒక సన్న మీది పంచ పెట్టుకున్నాడు, విలంబులు పట్టుకున్నాడు, నెత్తిన ఒక కొప్పి ఒక కొండి కట్టుకున్నాడు. ఇవన్నీ చూడగానే పిల్లవాడు భవి కూడా రాముడు వచ్చాడు అని. కానీ వచ్చిన వాడు అరుణ్గోవిల్. అందులో వాడి కళ్ళు రాముడివే, వాడి ముక్కు రాముడిదే, వాడి మొహం రాముడిదే. అసలు అందులో ఒక భాగం కూడా రాముడి కాదు, వేషం మాత్రమే రాముడు కదా. వేషం అంటే పైన కట్టుకున్నటువంటి బట్ట. ఇప్పుడు నీకట్లా వేషం అంటే ఏది చెప్పు? ఇందాక నీకు బట్ట ఉపమానం చెప్పి నీకు శరీరం చెప్పాను. శరీరానికి బట్టలాగా ఈ ఆత్మకి ఈ శరీరం అని చెప్పాను. ఇప్పుడు నీకు ఆ శరీరం ఏది? నీకు వేషం ఏది? నువ్వు వేసుకున్న రాముడి వేషం ఏది? ఈ వేసుకున్నటువంటి వేషమే, అంటే ఈ దేహమే. అరుణ్గోవిల్ ఎలాగైతే రాముడుగా నువ్వు చూస్తున్నప్పుడు వాడి కన్ను, వాడి ముక్కు, వాడి చెవి, వాడి చేతులు మొత్తం అరుణ్గోవిల్, శారదగా నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు మొత్తం ఆత్మ కదా. ఆత్మ శరీరాన్ని ధరించింది అని చెప్పాను. అంటే ఆత్మ వేరే ఉందా? నీ లోపల ఉందా? నువ్వే. అర్థమైందా? ఇప్పుడు నిన్ను చూస్తున్నది నేను ఎవరిగా చూస్తున్నాను? రాముడుగా చూస్తున్నాను. కానీ నేను చూస్తున్నది అరుణ్గోవిల్ని. నేను శారదగా చూస్తున్నాను, కానీ నేను చూస్తున్న కన్ను గాని, ముక్కు గాని, చెవి గాని, చేతులు గాని మొత్తం ఆత్మ కాకుండా ఆత్మ ఇది అవలేదు. ఆత్మ ఇది అయినట్టుగా ఉంది. అటువంటి ఆత్మను నేను అని తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి. కానీ అహం బ్రహ్మాస్మి స్టేజిలో నీకేం చెబుతాను అన్నమాట, అయినా ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, దీని లోపల ఆత్మ ఉంది. బ్రహ్మాత్మన సంస్థితి అంటే అది కాదు. ఏదైతే నీకు కనపడుతున్నదో అదంతా ఆత్మే. ఏదైతే నీకు కనపడుతున్నదో అది మొత్తం ఆత్మే. ఎందుకంటే ఆత్మకు భిన్నంగా ఇంకో పదార్థం లేదు నీకు. రాముడు అరుణ్గోవిల్కి భిన్నంగా ఎక్కడన్నా కొంచెం ఉన్నాడేమో నాకు చూపించండి. వాడు తల తిప్పినా అరుణ్గోవిలే తిప్పాలి. అయితే రాముడు కాదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. సినిమాలో ఒకడికి విలన్ పాత్ర ఇచ్చారు. ఎవరికి ఇస్తాడు సాధారణంగా విలన్ పాత్ర? ఎవరు? ప్రకాష్ రాజు పాత్ర ఇచ్చారు. అదే మనకు తెలియదు. ఆ ప్రకాష్ రాజుకు విలన్ పాత్ర ఇచ్చారు. అంటే సినిమా మొదలైనప్పటి నుంచి వాడికి గళ్ళలుంగి కట్టి, అంటే విలన్కి ఏం కట్టాలో అది కట్టి మరి ఆ డ్రెస్ వేయాలి కదా. డైరెక్టర్ కూడా పాపం కష్టపడి వాడిని చూడగానే మీకు విలన్ అని అనిపించేటట్టుగా వాడికి డ్రెస్ చేస్తాడు పాపం. వాడు ఏం చేయాలి? సినిమా మొదలైనప్పటి నుంచి
దొంగతనాలు చేయాలి, హత్యలు చేయాలి, రౌడీజం చేయాలి, రేప్ చేయాలి, అటువంటివన్నీ పనులు చెయ్యాలి వాడు. నిజంగా వాడు ఏం చెయ్యలేదు, బట్ చేసినట్టే మనకు కనబడుతున్నాడు. సినిమాలో వాడిని రాగానే చూసే సచ్చినోడు మళ్ళీ వచ్చాడు అది అనిపించేది. వీడు ఏం చేస్తాడో వీడు దుంపలేగా, మీ చెడ్డవాడు మళ్ళీ వచ్చాడు, వాడికి చెడ్డ మ్యూజిక్ కూడా వెనక ఇస్తారు, ఆ చెడ్డవాడి మ్యూజిక్ కూడా వెనక ఇస్తూ ఉంటారు. వీడు చెడ్డవాడు మళ్ళీ వచ్చాడు రా అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ చెడ్డ పనులన్నీ చేయమని వాడికి డైరెక్టర్ చెప్పాడు. వాడు ఆ చెడ్డ పనులే చేయాలి సినిమాలో. నేను మంచివాడుగా ఉంటాను, నేను పాపం అట్లా చెడ్డ పనులు చెయ్యను అని అంటే మా సినిమాలో నుంచి నువ్వు పక్కకు పోంటారు. ఒక్క సీన్ లో కూడా వాడు మంచి పని చేయడానికి వీల్లేదు, వాడు మొత్తం చెడ్డ పనులే చేశాడు. సినిమా అంతా ఆఖరిలో అయిపోయేదాకా వాడిని హీరో చంపేదాకా చేశాడు, వెధవ పనులే చేశాడు. ఇప్పుడు ప్రకాష్ రాజాకి ఆ వెధవ పనులన్నీ చేసినందుకు పాపం రావాలి కదా. మరి వాడు అన్ని తప్పు పనులే చేశాడు, వాడు దొంగతనం చేశాడు, వాడు హత్య చేశాడు, మర్డర్ చేశాడు, మనం చూసాం కూడా. వాడు కత్తి పెట్టి చంపాడు, కత్తికి రక్తం కూడా వచ్చింది, దాన్ని పీకి కడగను కూడా గడిగాడు, ఆ నీళ్లు కూడా ఎర్రగా కనపడ్డాయి. మనకు కనపడలేదా? మన ఎదురుగా చేశాడు. వాడు హత్య చేశాడు, వాడు దొంగతనం చేశాడు, మనం నిజంగా చేశాడు, వాడు నటించినట్టు చేశాడా ఏమన్నా? అట్లా చేయలేదు కదా. ఈ తప్పుడు పనులన్నీ చేసినందుకు వాడికి కర్మ రావాలి. ఒక పని చేసినందుకు మరి యాక్షన్ వస్తే రియాక్షన్ రావాలి కదా. మరి వీడు ప్రకాష్ రాజా అన్నవాడు ఇలాంటి తప్పుడు పనులన్నీ చేశాడు, మనం చూసాము. చివరికి హీరో వాడిని చంపాడు, అది వేరే సంగతి. చచ్చే వరకు చేశాడు. ఈ చచ్చి ఇప్పుడు వీడు నరకానికి పోవాలి. ఇప్పుడు ప్రకాష్ రాజాని తీసుకెళ్లి యమధర్మరాజు శిక్షిస్తాడా? శిక్షించడానికి వస్తే ప్రకాష్ రాజా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకని? ఫలానా వాడని చంపావురా నువ్వు అన్నావు. నేను చంపలేదు, చంపినట్లుగా వాడు చెప్పాడు, నేను మాట్లాడాను, వీడు కెమెరా తీశాడు. నేను ఎవరినైతే చంపాను అంటున్నావో వాడు అక్కడ బతికే ఉన్నాడు. ఏమమ్మా నేను రేప్ చేశానా? ఆమెను అడగండి. ఆమెను రేప్ చేయలేదు. ఇవన్నీ పనులు నేను చేసినట్లుగా మీకు కనపడింది. మీకు కనపడేటట్టుగా కెమెరా తీసిన వాడు నేర్పుతో తీశాడు ఆ పని. నాకు కర్మఫలం నన్ను అంటదు. ఎందుకని? నేనది నటిస్తున్న క్షణంలో కూడా నేను ప్రకాష్ రాగాను అన్న సంగతి నేను మర్చిపోయాను. నువ్వులా మరిచిపోకుండా ఉండి ఇప్పుడు ఈ శరీరం నిజంగా వేషం వేసుకున్నది అని నువ్వు కర్మ చేస్తుంటే ఈ కర్మ ఫలం అంటదు. ఇది అకర్మ. నువ్వు కర్మ చెయ్యొద్దు. చేసిన తర్వాత కర్మ అంతా సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. నీ కర్మ అంతా తీసుకుని ఆయన ఏం చెయ్యాలి? ఆయనకి ఎందుకు నీ కర్మ? అసలు నువ్వు కర్మ చెయ్యలేదు అని నేర్చుకోరా నాయన. ఎప్పుడు నేను అవునండి నేను అన్ని చేస్తాను, నేను కూడా ప్రకాష్ రాజాలాగా నేనేం కర్మ చేయలేదు. నిజంగా నువ్వు చేస్తున్న సమయంలో కూడా అలా అనుకుంటే అది బ్రహ్మ. అసలు చేస్తావు కాదు. నువ్వు ఈ కర్మ చేయకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు కోడలు బ్రహ్మ, నీకు అత్తగారు ఉంది, అత్తగారు వేషం వేసింది. ఇప్పుడు ఇది నువ్వు కోడలు వేషం వేసావు, నువ్వు కాఫీ కలుపుకొచ్చి ఈయనకి ఇవ్వాలి. నువ్వు ఇవ్వడం అనేది చేశావు. నేను ఇవ్వను అంటే నేనేం కర్మ చేయను, నేను ఆత్మని అని కూర్చుంటే దీన్ని కాఫీ ఇవ్వదు, ఇది నిన్ను కొడుతుంది. నేను చెప్తుంది ఇంటికి వస్తే కాఫీ కూడా ఇవ్వలేదు, ఇది కోడలు అంటుంది. ఇది అనకుండా ఉండదు కదా. ఎందుకంటే దాన్ని కోడలుగా చూస్తుంది, దాన్ని ఆత్మగా చూడగలిగింది దీనికి రాలే. అది నువ్వు కూడా నేను ఆత్మని కాబట్టి నేనేం కాఫీ ఇవ్వను, నేను ఇంట్లోకి కూర్చుంటాను అంటే నీకు లాభం లేదు. నువ్వు రాముడి వేషం సరిగ్గా నటించడం. నువ్వన్నీ చెయ్యి, చేస్తున్నప్పుడు కూడా నేను చేయలేదు. అప్పుడు కర్మఫలం నిన్ను అంటుంది. బ్రహ్మాత్మన సంస్థితి అంటే అది. నువ్వు బ్రహ్మగా నిలబడు అంటే, నిలబడ్డం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి. నేను కళ్ళు మూసుకుని నేను బ్రహ్మాస్మన సంస్థితిలో చెప్పారండి, నేను అహం బ్రహ్మాస్మి అంటే సమాధిలో ఎలా ఉన్నాను? నిత్యం నిరంతరం నేను సమాధిలో ఉంటానండి. అలా అంటానికి వీల్లేదు నాయన.
ఎందుకంటే దేహం ధరించి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కర్మ చేసే తీరాలి. ప్రకాష్ రాజా నేను అలాగే కూర్చుంటాను అని ప్రకాష్ రాజాగా ఉంటే ఎవరేమో సినిమాలో పనేది. వాడు ఒప్పుకుని నేను ఇది చేస్తాను అన్న తర్వాత నేను మీరు అన్ని చెడ్డ పనులు చెప్తున్నారు నేను చేయనండి అంటే నువ్వు ఒకటి ఇంకోటి చేస్తాడు. నువ్వు కూర్చోకు. నువ్వు నేను ఒకసారి ఆత్మని అని అనుకుని నువ్వు కూర్చోవడం కాదు ఇది. నువ్వు నిత్య నిరంతరం అంటే నీ కళ్ళు ఆత్మే, నీ ముక్కు ఆత్మ. అదేంటండి కళ్ళు ముక్కు ఆత్మ ఎట్లా అవుతాయి అంటే కళ్ళు ముక్కు నిజంగా లేవు అసలు. అక్కడ బంగారం నా దగ్గర ఉండరా, నా బంగారాన్ని ఒక ఆకుగాను ఒక పువ్వుగాను చేశాడు ఆ కంసలోడు చాలా తెలివిగా. ఆకు అదిగో ఈ ఆకు ఉంది కదా అని అంటున్నాం మనం, అది నిజంగా ఆకు కాదు, అది బంగారమే. ఇది పువ్వు ఉంది కదా, ఇది పువ్వు కాదు, ఇది బంగారమే. అయితే పువ్వు ఆకు రెండు తేడా ఉన్నాయా? రెండు ఒక బంగారమే, రెండు బంగారాలు కావు. అట్లా నీ కన్ను నీ ముక్కు నీ సర్వ శరీరం అంతా కూడా ఒక పరమాత్మే. ఆ పరమాత్మే ఎలా ఉన్నాడు అంటే ఇంకా మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా దగ్గర పంచదార చక్కెర అచ్చులు ఉన్నాయి. చక్కెర అచ్చు ఒక కోడి బొమ్మ ఉంది. మనం చేసుకుంటాం కదా పంచదార చిలకలు, అచ్చులు పోసుకొని చేసుకుంటాం కదా. ఒక చిలక ఉంది, చిలక ముక్కు, చిలక తలకాయి, చిలక కాలు, ఇవన్నీ ఒకటేనా? 2, 3, 4 ఒకటే. నేను ఒక గిన్నెలోనే చక్కెర పాకం పట్టాను, అందులోనే నిమ్మకాయ పిండేశాను. ఆ చక్కెర ఆ జ్యూస్ ని అచ్చులో పోసేసాను. పోయంగానే ఆ 2 పలకలు తీసేయంగానే ఇది కోడి. ఇప్పుడు కోడి తలకాయ నాకు కాలు నచ్చదండి, కోడి తలకాయ నాకు ఇష్టం అండి. తలకాయ తిన్నా సేమ్ టేస్ట్, తోక తిన్నా చక్కెరే, పొట్ట తిన్నా చక్కెరే కదా, మొత్తం ఒకటే. అట్లా నీ శరీరం కూడా ఒక ఆత్మ అనే దాన్ని ఒక పూత పోసాం మేము. ఒక చక్కెర దాంట్లో ఉన్నటువంటి ఆ కరగబెట్టినటువంటి ఆ లిక్విడ్ ని ఒక దాంట్లో పోస్తే తులసి కోట అయింది, ఒక దాంట్లో పోస్తే కోడైంది, ఒక దాంట్లో పోస్తే కుక్క అయింది. కుక్క ఏనుగు చక్కెర అచ్చులు చిలకలే చేస్తారు, పంచదార చిలకలని. ఒకటి చిలక అయింది. ఇప్పుడు చిలక గొప్పది. అట్లా ఒక ఆత్మని ఇక్కడ మూసలు. మరి మీకు ఇక్కడ అర్థం ఎట్లా గుర్తు రావాలంటే పంచదార పాకాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను ఇట్లా పోస్తున్నానే, ఆ పోసే పలకను బట్టి షేప్ వస్తుంది. ఒక పలకలో పోస్తే అది మాధురి అయింది, ఒక పలకలో పోస్తే విజయ్ అయింది, ఇంకో పలకలో పోస్తే శారద అయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే ఉన్నా కాదా? ఆ ఇంటి వాళ్ళు వచ్చి ఆ పలక ఆ ఆకారం షాప్కి వచ్చారు అందరూ, అక్కడ అన్ని చూశారు. ఈ ఆకారం నాకు నచ్చింది అన్నాడు, వాడు దీన్ని తీసుకొని పోయినాడు. ఈ ఆకారం నాకు నచ్చింది అన్నాడు, వీడు దీన్ని తీసుకొని పోయినాడు. ఇది నాకు నచ్చింది అన్నాడు, వీడు తీసుకుపోయినాడు. ఇప్పుడు ఈ 3 నా పంచదార చిలకలేనా? ఇవి వేరే వేరేవే. ఒకే రుచి ఉంటాయా, వేరే రుచి ఉంటాయా? అయితే ఆకారాలు కాబట్టి ఆ ఆకారం మొత్తం కూడా నువ్వు ఆ పంచదార చిలకవే. అట్లా నువ్వు ఆత్మస్వరూపుడు. నీకు కళ్ళు వేరుగా ఉండొచ్చు, నీకు ముక్కు వేరుగా ఉండొచ్చు, అలా నీ బుద్ధి కూడా వేరుగా ఉండొచ్చు. ఎందుకంటే లోపల లేయర్లు కూడా నేను చాలా పోసుకుని నేర్చుకున్నాను. అంటే పైది ఒక రకం, లోపల ఇంకొక రకం, లోపల ఇంకో రకం 3 పెట్టుకున్నాను నేను. పైగా 3 పెట్టుకొని దాంట్లో నా పంచదార పాకం పోసేసి ఇప్పుడు ఇది అహం బ్రహ్మాస్మి అంటోంది. ఈ చిలక అంటోంది నేను పంచదారని అంది. దీన్ని చూసి నువ్వు పంచదార, ఇది తెల్ల చిలక అంటే ఉన్న పంచదార అలాగే పోసేసాను, దీనికి ఆకుపచ్చ రంగు పోసాను, ఇంకొక దానికి ఇంకొక కలర్, ఇంకో ఎరుపు రంగు పోసాను. నా ఇష్టం, నా దగ్గర చాలా రంగులు కూడా ఉన్నాయి. పంచదార పాకం సేమ్.
ఈ తెల్ల చిలక అంటోంది ఇంకో ఎర్ర చిలకతో, చాచా నువ్వు ఎర్ర చిలకవి, నువ్వు బాగలేవు, నేనే తెల్లగా ఉన్నాను. తినకపోతే కూడా నువ్వు తినే రుచి చూసి నాకు ఇది సేమ్ పంచుతారా అంటున్నావు, తినకపోతే అది ఒకటే కదా కదా. మరి మూడు ఒకటే అయితే సారమని శ్రీధరే ఎందుకు తీసుకుపోయినాడు? ఆ కలర్ వాడికి నచ్చింది, అందుకని వాడు దాన్ని తీసుకుపోయాడు. ఇది ఎవరింటికి పోయి ఎక్కడ కర్మ చెయ్యాలో ఆ కర్మ ఈ పంచదారకి ఈ లక్ష్యం ఉంది. పెళ్లిలో లడ్డూలు చేశారు, అందరు లడ్డూలు పంచుతున్నారు. ఈ నా పక్క విస్తట్లో వాడికి లడ్డు ఫుల్ లడ్డు వేశారు, వీడికి లడ్డు తినే హాయిగా ఉంది, తిన్నాడు. మరి నాకేమో షుగర్ ఉంది, ఈ లడ్డు అంతా తినకూడదు. నేను అసలు పెళ్లిలో లడ్డు పెట్టారు, అసలు తినకూడదు ఎలాగాని ఇంత చిన్న ముక్క తిన్నాను. ఇప్పుడు ఈ లడ్డు అంతా ఇక్కడ మిగిలింది. ఇప్పుడు విస్తళ్ళు ఎత్తేవాడు ఏం చేయాలన్నా కదా, వాడు తిని పావు ముక్క అట్టే పెట్టినా, నేను ఫుల్ లడ్డు అట్టే పెట్టినా వాడు డస్ట్బిన్ లో పారేస్తాడు. డస్ట్బిన్ లో ఏ కుక్కో కోడో నా లడ్డు తింటోంది కదా. ఈ లడ్డు నా కోసం చేసింది, అందరి లడ్డూలు మన కోసమే చేశారు వాళ్ళు. వీడు తిన్నాడు, వీడు తినలేదు అంటే ఈ లడ్డూకు వాడి కడుపులోకి పోయి అది అరిగించుకున్నది వెళ్ళే కర్మ అద్దెచ్చుకుంది. ఇదేమో నా కడుపులోకి పోయే కర్మ ఇప్పుడు తెచ్చుకోండి, నేను తెచ్చుకున్న ఆహారంలో ఇది లేదు, కుక్క తెచ్చుకున్న ఆహారంలో ఇది ఉంది. అందుకని మధ్యలో ఈ ఎత్తేవాడు విస్తలు ఎత్తేవాడు ఏంటన్నా, ఈ విస్తలు ఎత్తేవాడు ఆ డస్ట్బిన్ లో పడేయాలి. మరి కుక్క వంటింట్లోకి వచ్చి ఇక్కడ మన భోజనాలు చేసే చోట కుక్క తినదుగా. వీడు ఈశ్వరుడు, మీకు అర్థమైంది కదా. మరి వాడు చేస్తున్నాడు కదా. నేను వెళ్ళి కుక్కకు పెట్టలే, కుక్కకు పెడితే ఈ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిందని భోజనం పెడితే లడ్డు తినక లడ్డు తీసుకుపోయి కుక్కకు పెట్టి వచ్చింది అని వీళ్ళు తిడతారు. అందుకని నేను పెట్టను, నేను అలా వదిలేస్తాను. వాడు అది తీసుకెళ్ళి ఆ కుక్కకు పెట్టేసి వచ్చింది. ఇప్పుడు ఆ లడ్డు చేయబడినటువంటి పిండి పదార్థం అంతా దాని ప్రారంభం కొద్దీ, అంటే ప్రపంచంలో అందరికీ ఒక ప్రారంభం ఉంది. వీడి ప్రారంభం కొద్దీ వీడికి తినే వస్తువు అది తినేశాడు, నా ప్రారంభం కొద్దీ అది తినే వస్తువు కాదు, అది కుక్క తినే వస్తువు, నేను వదిలేశాను. ఈశ్వరుడు అక్కడ పెట్టాడు. అట్లా ఎవడికి ఎందుకు నచ్చింది అంటే వీడికి చాకిరీ ప్రారంభం అక్కడుంది, వీడి చాకిరీ ప్రారంభం ఇక్కడుంది. నువ్వు ఏ పని చేసినా బ్రహ్మాత్మనాశ నా కర్మ కొద్దీ వీళ్ళింటికి పడ్డానను అది ఏమీ కాదు, నువ్వు అక్కడే పడాలి. నువ్వు తయారైంది ఒక పదార్థంతో నేను గుర్తుపెట్టుకో. అలా గుర్తు పెట్టుకుంటే నీకు తత్వమసి అర్థమైపోతుంది. ఎందుకంటే గిన్నెలో నుంచి పంచదార కరగబెట్టి పాలకలో పోసినప్పుడు ఈ తెల్ల చిలక తయారైంది, సేమ్ అదే రంగు కలిపి పోసినప్పుడు ఎర్ర చిలక తయారైంది. ఈ తెల్ల చిలక ఎర్ర చిలకతో నేను మాత్రం పంచదార బొమ్మని, నువ్వు కాదు అంటే నేను కూడా పంచదార బొమ్మని అంటే మన ఇద్దరం పంచదార బొమ్మలమే అని అనుకోవడానికి ఏం చేయాలి? ఇది దాన్ని రుచి చూడాలి, అది దీన్ని రుచి చూడాలి, అంతే కదా. అంటే దానిలో ఉన్న తీయదనాన్ని ఇది అనుభవించాలి, దీనిలో ఉన్న తీయదనాన్ని అది అనుభవించాలి. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటేనని తెలుస్తారు. మనలో ఉన్న తీపిదనం ఏదైతే ఉందో ఆ పంచదారలో ఒక తీపిదనం ఉంది, అది కాకుండా ఇంకా ఏదో చెత్త పదార్థం కూడా ఉంది, అచ్చ తీపిదనమే కాకుండా. అటువంటి ఆ తీపిదనం ఏదైతే ఉందో అది బ్రహ్మము అని గ్రహించాలి. అంటే ఏ ప్రజ్ఞ అయితే ఉందో ఆ ప్రజ్ఞ బ్రహ్మము, మిగిలినంతా బ్రహ్మము కాదు. కాదందామా? ఇందాకే అది కూడా బ్రహ్మమేనన్నా. అంటే బ్రహ్మము వినా ఈ ప్రపంచంలో ఇంకో పదార్థం లేదు అని నువ్వు తెలుసుకుని ఏ క్యారెక్టర్ అన్నా వెయ్యి, ఏ పనన్నా చెయ్యి. నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు కూడా, చేసిన తర్వాత కూడా, చెయ్యక ముందు కూడా నేను పని చెయ్యటం లేదు, ప్రకాష్ రాజా ఆ విలన్ గాక నేను కాలేదు, నేను మామూలు మనిషిని, విలన్ గా నేను యాక్ట్ చేస్తున్నాను, యాక్ట్ చేసే కర్మతో నాకు సంబంధం లేదు, వాడు చెయ్యమన్నాడు, నేను డబ్బులు తీసుకుని చేస్తున్నాను.
అని తెలిసి వాడు కర్మ చేస్తే వాడికి తెలుసు, సినిమాలో నటించేప్పుడు కూడా నేను చెడ్డవాడి కాదని తెలుసు. వాడెవరి వల్ల అయితే ఆ అనుభవాన్ని పొందుతున్నాడు, వాడు ఎవరి సొమ్ము దొంగతనం చేస్తున్నాడు కదా, వాడికి కూడా తెలుసు వీడు నా సొమ్ము దొంగతనం చేయట్లేదు. ఎందుకంటే సెగ్మెంట్ దిగగానే వీడు భుజాలు చేతులు వేసుకొని వెళ్తారు కదా, ఒరే నువ్వు నాతో ఇందాక నన్ను కొట్టావు కదరా, నువ్వంతా నా సొమ్మంతా కాజేసావు కదరా, నువ్వంటే నాకు చాలా విరోధం ఉంది అని వాడు అండు.